హలో అండి. భక్త జయదేవుడి జీవితంలోని కొన్ని ఆసక్తికరమైన విషయాలను ఈ వీడియోలో చెప్పుకుందాం. జయదేవుడి అష్టపదులుగా పిలువబడే గీత గోవిందం గ్రంథకర్త జయదేవుడు. రాధాకృష్ణుల ప్రేమ తత్వాన్ని తెలిపే శృంగార రసభరితమైన భక్తి వేదాంతాలతో కూడిన ఒక గొప్ప మహాకావ్యం గీత గోవిందం. జయదేవుడు 12వ శతాబ్దానికి చెందినవాడు. ఒరిస్సా రాష్ట్రంలోని పూరి జగన్నాథ్కు దగ్గరలో ఉన్న కుందుబిల్వం అనే గ్రామంలో జయదేవుడు జన్మించాడు. పేద బ్రాహ్మణ దంపతులకు పుట్టిన జయదేవుణ్ణి అతడి తల్లిదండ్రులు అల్లారు ముద్దుగా పెంచుకున్నారు. వీళ్లు కృష్ణుడి భక్తులు. ఊరి చివరన గుడిసెలో నివసిస్తూ దైవ ధ్యానం చేసుకుంటూ గడిపేవారట. అలా జయదేవుడు చిన్నప్పటినుంచి హరిధ్యాన స్మరణ చేసుకుంటూ అన్ని విద్యల్లోనూ గొప్పగా ప్రకాశించాడట. యుక్త వయసుకు చేరుకున్న జయదేవుడికి పద్మావతి అనే కన్యతో వివాహం జరిగింది. పద్మావతి గొప్ప నర్తకీమణి. వీరి వివాహం జరగటానికి కారణం కూడా పూరి జగన్నాథుడే. ఎలాగంటే పూరి జగన్నాథ్లో దేవశర్మ విమలాంబ అనే ధనవంతులైన బ్రాహ్మణ దంపతులు ఉండేవారు. వీళ్లకు ఎంతకాలానికి సంతానం కలగలేదు. అందువల్ల దేవశర్మ తనకు సంతానం కలిగితే మొదటి సంతానాన్ని పురుషోత్తముడికే అర్పిస్తానని మొక్కుకుంటాడు. అటుపై వాళ్లకు అందమైన కూతురు పుడుతుంది. తనకు పద్మావతి అన్న పేరు పెట్టుకుంటారు. యుక్త వయసుకు వచ్చిన పద్మావతిని తమ ఇంటి కోడలుగా పంపమని చాలా మంది అడుగుతారు. అయితే దేవశర్మ తన కూతురును పురుషోత్తముడికి అర్పించేశానని వేరొకరికిచ్చి పెళ్లి చేయలేనని చెబుతాడు. అందరూ ఇదేంటి, ఇతడికి పిచ్చి పట్టిందా, మానవ రూపంలో ఉన్న పిల్లను శ్రీకృష్ణ పరమాత్ముడికి ఇచ్చి పెళ్లి చేయడమేంటి, విడ్డూరం కాకపోతే అంటూ వెళ్ళిపోయేవారు. ఒకసారి దేవశర్మ కలలో సాక్షాత్ పురుషోత్తముడే సాక్షాత్కరించి, నీ కూతుర్ని సర్వ లక్షణాలు కలిగిన యువకుడికి ఇవ్వాలని అనుకుంటున్నావు కదూ, ఆమెకు సరైన వరుడు జయదేవుడు. నీ కూతుర్ని జయదేవుడికిచ్చి వివాహాన్ని జరిపించు అని చెబుతాడు. బ్రాహ్మణుడు మరుసటి రోజే ఇది ఆ హరి ఆదేశం అని తలచి పద్మావతిని తీసుకెళ్లి జయదేవుడిని ఒప్పించి వాళ్లకు వివాహాన్ని జరిపించి వెళ్లిపోతారు. వీరిద్దరూ అన్యోన్యమైన దాంపత్య జీవితాన్ని గడుపుతూ కృష్ణుడి మహిమలను గానం చేస్తూ జీవితాన్ని గడుపుతూ ఉంటారు. జయదేవుడు గీత గోవిందం అనే మహాకావ్యాన్ని అష్టపదులుగా రచించాడు. ఒక్కొక్క దానిలో 8 పాదాలు ఉండటం వల్ల దీనికి ఆ పేరు వచ్చింది. ఈ గ్రంథంలో 24 అష్టపదులు, 80కి పైగా శ్లోకాలు కలిగి 12 సర్గలతో రాయబడింది. గోవిందుడి గురించి గేయ రూపంలో రాయబడినందువల్ల దీనికి గీత గోవిందం అన్న పేరు చక్కగా సరిపోయింది. ఈ అష్టపదులలో 10వ సర్గంలో ఉన్న 19వ అష్టపదిని దర్శన అష్టపది, సంజీవిని అష్టపది అని అంటారు. ముందుగా దర్శన అష్టపది అని ఎందుకంటారో తెలుసుకుందాం. జయదేవుడు 19వ అష్టపదిలోని 7వ చరణంగా ఒక పద్యాన్ని రాశాడు. అయితే ఆ పద్యాన్ని మళ్లీ చదువుకున్నప్పుడు దాని అర్థం, రాధా, ప్రేమ అనే విషం నా తలకు ఎక్కింది. నీ కోమలమైన పాద పద్మాలను నా శిరస్సు మీద పెట్టు, అప్పుడు ఆ విషమంతా దిగుతుంది అనే అర్థం వచ్చినట్టు రాశాడట. దానిని ఒకసారి చదువుకున్న జయదేవుడు, అయ్యో, రాధ తన పాదాలను శ్రీకృష్ణ పరమాత్ముడి నుదుటి మీద పెట్టడమేంటి, ఇలా రాయడం మహా అపచారం అని అనుకుని ఆ వాక్యాలను కొట్టివేసి జయదేవుడు అభ్యంగన స్నానం చేయటానికి తలకు ఒంటికి నూనె రాసుకుని నదికి వెళ్ళాడట. జయదేవుడు అలా వెళ్ళగానే శ్రీకృష్ణ పరమాత్ముడు జయదేవుడి రూపంలో వచ్చి పద్మావతిని తాను ఇందాక రాసిన వ్రాతప్రతిని తీసుకురమ్మని అడుగుతాడు. పద్మావతి తెచ్చి ఇవ్వగానే ఆ కొట్టివేసిన పంక్తులను మళ్లీ రాసి వెళ్లిపోయాడట. స్నానం చేసి వచ్చిన జయదేవుడు తాను కొట్టివేసిన వాక్యాలు మళ్లీ వ్రాసి ఉండటం చూసి ఆశ్చర్యపోయాడు. పద్మావతిని పిలిచి ఎవరు రాశారని అడుగుతాడు. ఆమె, స్వామి, మీరే కదా ఇందాక వచ్చి రాసి వెళ్లారు, నూనె పొట్లు కూడా ఆ ప్రతి మీద ఉన్నాయే అని అంటుంది. సాక్షాత్తు శ్రీకృష్ణ పరమాత్ముడే వచ్చాడని గ్రహిస్తాడు జయదేవుడు. పద్మావతి పుణ్యాన్ని ఎంతో పొగుడుతూ శ్రీకృష్ణుడు తన భార్య పద్మావతికి స్వయంగా వచ్చి దర్శనం ఇచ్చినందువల్ల ఆ అష్టపదికి దర్శనాష్టపది అని నామకరణం చేస్తాడు. అటుపై ఈ అష్టపదిలోని 8వ చరణంగా జయతు పద్మావతి రమణ జయదేవ కవి అంటూ తన పేరు ముందు తన భార్య అయిన పద్మావతి పేరు చేర్చి ఆమెకు కూడా అపూర్వమైన భాగ్యాన్ని, గౌరవాన్ని కలిగించాడు.
జయదేవుడు రచించిన గీత గోవిందం మంచి ప్రాచుర్యాన్ని సంపాదించింది. ఆ మహాకావ్యంతో అతడి పేరు దశ దిశలా వ్యాపించింది. సంస్కృతంలో రాయబడిన కావ్యం కావడం వల్ల దాని పరమార్థాన్ని తెలుసుకోవాలని జయదేవుణ్ణి కలుసుకోవడానికి కుందుబిల్వం గ్రామానికి ప్రజలు తండోపతండాలుగా రాసాగారు. కుందుబిల్వానికి చేరుకోవాలంటే పూరీ పట్టణం మీదుగా వెళ్ళాలి. అప్పుడు పూరీ జగన్నాథ క్షేత్రాన్ని సాత్యకి అనే రాజు పరిపాలించేవాడు. ఈ గ్రంథం ద్వారా జయదేవుడు ప్రజలకు దగ్గర అవుతూ ఉండడం చూసి రాజు సాత్యకి జయదేవుడి మీద అసూయ పెరిగింది. సాత్యకి కూడా గొప్ప భక్తుడే. అతడు జయదేవుడి మీద పోటీతో అభినవ గీత గోవిందం అనే గ్రంథాన్ని రచిస్తాడు. తరువాత ఒక శాసనాన్ని విధిస్తాడు. అదేంటంటే ఇక ముందు ప్రజలందరూ తాను రాసిన గీత గోవిందాన్నే చదవాలని, జయదేవుడు రచించిన గీత గోవిందాన్ని చేతితోనైనా తాకకూడదని. అయితే ప్రజలకెందుకో రాజు రాసిన గీత గోవిందం చదవాలని అనిపించలేదు. జయదేవుడు రచించిన గ్రంథమే పవిత్ర గ్రంథం అని అనిపించింది. జయదేవుడెక్కడా, రాజెక్కడా, రాజు రాసిన గ్రంథాన్ని మేము చదవం అని ఒకరితో ఒకరు చెప్పుకోసాగారు. ఈ మాటలు రాజు సాత్యకి దాకా వెళ్ళింది. అసలే జయదేవుడంటే అసూయతో ఉన్న రాజు మరింత మండిపడ్డాడు. కుందుబిల్వం వెళ్లే జనాలకు ఆటంకాన్ని ఏర్పరచసాగాడు. రాజు అలా చేస్తున్న కొద్దీ ప్రజలకు అతడి మీద, అతడి గ్రంథం మీద మరింత అసహ్యం కలిగింది. అలాగే జయదేవుడి మీద మరింత అభిమానం ఎక్కువయ్యింది. ఇదంతా రాజు భరించలేకపోయాడు. ఎలాగైనా తన గ్రంథం ఉత్తమమైనదని అందరికీ తెలియచేయాలని నిర్ణయించుకున్నాడు. ప్రజలందరినీ పిలిపించి ఒక పరీక్ష పెట్టబోతున్నానని చెబుతాడు. అదేంటంటే తాను రాసిన గ్రంథాన్ని, జయదేవుడు రాసిన గ్రంథాన్ని పూరీ జగన్నాథుడి పాదాల ముందు ఉంచి రాత్రి గుడి తలుపులు మూసి పొద్దున వచ్చి చూద్దాం, జగన్నాథుడే ఏ పుస్తకం ఉత్తమమైనదో నిరూపిస్తాడు అని చెప్పి 2 గ్రంథాలను స్వామి పాదాల ముందు ఉంచి గుడి తలుపులు మూసుకుని వెళ్లిపోతారు. మరుసటి రోజు ఉదయం గుడి తలుపులు తెరిచి లోపలికెళ్లి చూస్తే జయదేవుడు రచించిన గ్రంథం స్వామి పాదాల వద్ద చెక్కు చెదరకుండా అలాగే ఉంది. రాజు సాత్యకి రచించిన గ్రంథం దూరంగా పడి దుమ్ములో పొర్లాడుతోంది. ప్రజలందరూ తమ నమ్మకం మరింత బలపడిందని, జయదేవుడి గ్రంథమే పవిత్రమైనదని చెప్పుకుంటూ వెళ్లిపోయారు. రాజు ఈ అవమానాన్ని భరించలేకపోయాడు. అతడు కోపంతో దేవుడిని నిందించసాగాడు. స్వామి, మనుషుల్లాగా నీకు కూడా ఈ పక్షపాతం ఎందుకు అని నోటికి వచ్చినట్లు దూషించి ఖడ్గంతో తన శిరస్సును ఖండించుకోబోయాడు. ఇంతలో జగన్నాథుడు ప్రత్యక్షమై, రాజా, నీకు నా మీద ఉన్న భక్తి తక్కువేం కాదు. అయితే అహంకారమన్న చెడు గుణంతో ద్వేషాన్ని పెంచుకున్నావు. నువ్వు చూపిన ఆ ద్వేషం వల్లే నీపైన, నీ గ్రంథం పైన ప్రజలకు అసహ్యం పుట్టింది. ఇకనైనా అహంకారాన్ని, ద్వేషాన్ని మానుకో. ఇప్పుడు నేను నిన్ను అనుగ్రహించడానికే వచ్చాను. నువ్వు రాసిన గీత గోవిందంలోని 24 శ్లోకాలు ముందుగా చదివిన తరువాతే జయదేవుడి గ్రంథం ప్రజలు చదివేటట్టు వరమిస్తున్నాను అని చెప్పి రాజు రాసిన గీత గోవిందంలోని 24 శ్లోకాలను జయదేవుడి గ్రంథంలో చేర్చి అంతర్ధానం అవుతాడు. ఇది ఇలా ఉండగా ఒకసారి ఒక వర్తకుడు పూరీ జగన్నాథ పట్టణానికి వచ్చి జయదేవుణ్ణి కలుసుకుని తనకు జ్ఞానోపదేశం చెయ్యమని వేడుకుంటాడు. తరువాత కొన్ని రోజులు అక్కడే ఉండి తాను తిరిగి వెళ్లేటప్పుడు, మీరు నాతో పాటు మా దేశానికి వచ్చి అక్కడ కొన్ని రోజులు ఉండవలసిందిగా వేడుకుంటాడు. జయదేవుడు సరేనని వైశ్యుడితో పాటు వెళతాడు. అక్కడ జయదేవుడికి ఉండటానికి అన్ని ఏర్పాట్లు చేసి అతడిని భక్తి శ్రద్ధలతో సేవిస్తూ అతడి ద్వారా జ్ఞానాన్ని సంపాదించుకుంటూ ఉంటాడు. జయదేవుడు కూడా ఆ వైశ్యుడి భక్తి శ్రద్ధలకు ఎంతో సంతోషించి ఆనందంగా ఉపదేశాన్ని చేస్తూ ఉంటాడు. ఇలా కొన్ని నెలలు గడిచాక జయదేవుడికి తన ఊరికి వెళ్లాలని అనిపిస్తుంది. అదే విషయాన్ని వైశ్యుడితో చెబుతాడు. నువ్వు పరమ భక్తుడు అయినందువల్ల ఇంతకాలమైనా ఇక్కడ ఉండగలిగాను. ఇక జగన్నాథుణ్ణి చూడకుండా నేను ఒక్క క్షణం కూడా ఉండలేను అని చెప్పి తాను బయలుదేరాలని చెబుతాడు. వైశ్యుడు గురువు ప్రయాణానికి అన్ని ఏర్పాట్లు చేస్తాడు. గురువు కానుకలు ఇస్తే తీసుకోడని అతడికి తెలియకుండా రహస్యంగా ఒక పెట్టెలో బంగారము, రత్నాలు అన్నీ పెట్టి 2 భటులను పిలిచి వీటిని అక్కడికెళ్లిన తర్వాత జయదేవుడి భార్యకు అందించమని చెబుతాడు. చివరికి గురువును విడవలేక
వైశ్యుడు కన్నీళ్లతో అతడిని పంపిస్తాడు. జయదేవుడు వర్తకుణ్ణి దీవించి బయలుదేరుతాడు. రథం నగరాన్ని విడిచి చాలా దూరం ప్రయాణించాక అరణ్య మార్గాన్ని చేరుకుంటుంది. ఆ అరణ్యం చాలా భయంకరంగా ఉంది. జయదేవుడి వెంట ఉన్న 2 నౌకర్లలో ఒకడు, స్వామి, నా భార్య ఇప్పుడు 9 నెలల గర్భవతి. యజమాని ఆజ్ఞ కాదంటే నాకు బతుకు తెరువే ఉన్నదన్న భయంతో మీ వెంట వచ్చాను. ఈ సమయంలో నేను తన వెంట లేకపోతే నా ప్రాణాలు నిలవలేవు. దయచేసి నాకు సెలవు ఇప్పించండి దేవా అని వేడుకుంటాడు. వెంటనే రెండవవాడు కూడా చేతులు జోడించి, స్వామి, నా భార్యకు ప్రసవమై కేవలం 1 నెల మాత్రమే అయ్యింది. ఇంతవరకు నేను నా భార్యను గాని నా పిల్లవాణ్ణి గాని చూడలేదు. నన్ను నేను నా యజమానికి అమ్ముకున్నాను. కాబట్టి మీరు నా మీద దయ ఉంచి నాకు కూడా ఆజ్ఞను ఇచ్చారంటే నేను వెళ్ళి వస్తాను అని అంటాడు. ఈ మాటలు విన్న జయదేవుడు, మీకు మంగళం కలుగుతుంది, వెళ్ళిరండి అని దీవించి పంపిస్తాడు. వాళ్ళు వెళ్ళిపోగానే జయదేవుడు తానే రథాన్ని తోలుకుంటూ ముందుకు వెళ్ళసాగాడు. కొంత దూరం వెళ్ళాక ఆ నౌకర్లే దుడ్డుకర్రలతో వచ్చి రథాన్ని అడ్డగిస్తారు. అటుపై రథంలో రాజు ఇచ్చిన కానుకలన్నీ అపహరించి ఈ విషయం జయదేవుడు చెప్పేస్తాడని అనుకుని అతడి కాళ్ళు చేతులు విరిచి అక్కడే పాతపడిన బావిలో అతడిని తోసి వెళ్ళిపోతారు. జయదేవుడు బావిలో భగవన్నామ సంకీర్తన చేసుకుంటూ కాలాన్ని గడుపుతాడు. రాత్రి కావస్తోంది. జయదేవుడు దేవుడి మీదే భారం వేసి అక్కడే ఉన్నాడు. ఇంతలో వేటకని వచ్చిన వింధ్యదేశపు రాజు తన పరివారంతో ఆ రోజు రాత్రి ఆ బావి దగ్గరే విశ్రాంతి తీసుకుందామని గుడారాలను ఏర్పాటు చేసుకున్నారు. భోజనం తరువాత గుడారం బయట కూర్చుని రాజు చల్లగాలి సేవిస్తూ ఉండగా అతడికి దగ్గరలో ఉన్న బావి నుంచి ప్రకాశవంతమైన తేజస్సు బయటికి రావడం కనిపించింది. ఆశ్చర్యపోయిన రాజు భటులతో సహా బావి దగ్గరకు వెళ్ళాడు. ఇప్పుడు సుశ్రావ్యమైన సంగీతం వినిపించింది. తరువాత భటులను ఆజ్ఞాపించగా వాళ్ళందరూ కష్టపడి జయదేవుణ్ణి బయటకి తీసుకుని వస్తారు. అతడికి అన్ని ఉపచారాలు చేసి మరుసటి రోజు ఉదయం తమతో పాటు జయదేవుణ్ణి కూడా తమ నగరానికి తీసుకుని వెళతాడు. అతడికి చికిత్స చేయడానికి రాజవైద్యులను, పరిచర్యలు చేయటానికి 50 మంది దాకా పరిచారికులను ఏర్పాటు చేస్తాడు. వాళ్ళు కూడా అంతటి పరమ భాగవతుడికి సేవలు చెయ్యడం తమ పుణ్యమని తలుచుకుని ఆనందంతో సేవలు చేస్తారు. రాజు కూడా అతడిని ఎంతో భక్తి శ్రద్ధలతో సేవిస్తూ ఉంటాడు. ఇలా ఉండగా ఒకసారి రాజు జయదేవుడితో, మహాత్మా, సులభంగా మోక్షాన్ని పొందే మార్గం ఏది అని అడుగుతాడు. దానికి జయదేవుడు, భగవంతుణ్ణి కీర్తించడం, ధ్యానించడం, భజన చేయడం కంటే మోక్ష సాధనం ఇంకేం ఉంటుంది? అయితే ఇవన్నీ అచంచలమైన భక్తితో చేయాలి. మొదట్లోనే దృఢమైన భక్తి కలగడం కష్టం. భాగవతార్చన వలన జ్ఞాన వైరాగ్యం లభిస్తుంది. కాబట్టి ముందుగా వీళ్ళు వాళ్ళు అని అనకుండా వచ్చిన భాగవతులను అందరినీ పూజించు. అలా నీకు మోక్షప్రాప్తి మార్గం సులభం అవుతుంది అని చెబుతాడు. రాజు సరేనని అలాగే చేయసాగాడు. ఈ విషయం లోకమంతా ప్రచారం అవుతుంది. దాంతో ఎంతో మంది భాగవతులు వచ్చి రాజు వద్ద నుండి సత్కారం పొంది వెళ్లసాగారు. జయదేవుణ్ణి బావిలో తోసేసిన వైశ్యుడి 2 నౌకర్లకు కూడా ఈ విషయం తెలిసి డబ్బు ఆశతో భాగవతుల వేషాన్ని ధరించి అక్కడికి వస్తారు. అయితే రాజుతో పాటు మేడలో జయదేవుణ్ణి కూడా చూసి గజగజమని వణకసాగారు. ఇది చూసిన జయదేవుడు వాళ్లను కౌగలించుకుని రాజభటులతో, వీళ్ళు మహానుభావులు, వీళ్లను బాగా సత్కరించమని రాజుతో చెప్పు అని అంటాడు. అలాగేనంటూ రాజు వాళ్లను సత్కరించి మీరు కొన్ని రోజులు మాతో పాటే ఉండాలని ప్రార్థిస్తాడు. రాజు మాటలు తీసి పడేయలేక తమ గురించి జయదేవుడు ఎక్కడ రాజుతో చెప్పేస్తాడో అన్న భయంతో 1 నెల రోజుల పాటు నిద్రాహారాలు మాని భయంతో గడుపుతూ కృషించిపోయారు. ఇది గమనించిన రాజు జయదేవుడితో వీళ్ళిలా అవ్వటానికి కారణమేంటి అని అడుగుతాడు. దానికి జయదేవుడు, రాజా, ఏముంది, వాళ్ళు ఎప్పుడూ ప్రపంచాన్ని సంచరించేవాళ్లు. ఒకే చోట కూర్చుని భోజనం చేయడం, నిద్ర చేయటం వాళ్లకు అలవాటు లేదు. అయినా నీ మాటలు కాదనలేక ఇక్కడ ఉన్నారు. వాళ్లను వెంటనే సత్కరించి పంపించే అని చెబుతాడు. రాజు వెంటనే వాళ్లను సత్కరించి ధనధాన్యాలు ఇచ్చి
భటులను వదిలి రమ్మని చెప్పి పంపిస్తాడు. ఇది విన్న వెంటనే ఆ ఇద్దరు బతుకు జీవుడా అని ఆనందించి అక్కడి నుంచి భటులతో పాటు బయలుదేరుతారు. అడవిలోకి వెళుతూ ఉండగా దారిలో రాజభటులలో ఒకడు ఆ కపట భాగవతులతో, స్వామి, మా రాజు వద్దకు ఇంతవరకు చాలా మంది భాగవతులు వచ్చారు. అయితే గురువుగారు ఎప్పుడూ మిమ్మల్ని సత్కరించమన్నట్టు ఇంకెవ్వర్ని సత్కరించమని చెప్పలేదు. దీనికి కారణమేంటి అని అడుగుతారు. వాళ్లల్లో ఒకడు, అది చాలా పెద్ద కథ, చెబుతాను విను. కొంతకాలం ముందు ఈ జయదేవుడు అవంతి రాజ్యానికి ప్రధానిగా ఉండేవాడు. మేము నౌకర్లుగా ఉండేవాళ్లం. ఇతడు రాజుకు ఏదో హాని చేయాలని అనుకున్నాడు. ఆ విషయాన్ని గ్రహించిన రాజు ఇతన్ని అడవికి తీసుకుని వెళ్లి చంపేయమని మాతో చెప్పాడు. మేము అతన్ని అడవికి తీసుకుని వెళ్ళాం. అయితే చంపటానికి మనసు రాక కాళ్ళు చేతులు విరక్కొట్టి ఒక పాడుపడ్డ బావిలో పడేశాం. ఈ సంగతి ఎప్పటికైనా అవంతి రాజుకు తెలుస్తుందని, తెలిస్తే మా ప్రాణాలు దక్కవని విరక్తితో భాగవతులమై ఇలా కాలాన్ని గడుపుతున్నాం. మేము ఆ రోజు తనకు ప్రాణభిక్ష పెట్టినందువల్ల జయదేవుడు మాకు ఉపకారాన్ని చెయ్యాలని ఇలా సత్కరింపచేసి పంపించాడు అని అంటారు. వెంటనే వీళ్ల పాపం పండి ఈ అసత్యాన్ని భరించలేక భూమి 2 ముక్కలు అయ్యింది. కపట భాగవతులు రథంతో పాటు ఆ భూమిలో పడిపోయారు. ఇది చూసిన రాజభటులు నిర్ఘాంతపోయి నగరానికి వెళ్లి జరిగిందంతా రాజుతో చెబుతారు. వెంటనే రాజు జయదేవుడిని తీసుకుని రథంలో అక్కడికి వెళతారు. జయదేవుడు అత్యంత భక్తితో, కృష్ణ, నీకు కష్టాన్ని కలిగించిన ఎంతో మంది పాపాత్ములకే మోక్షాన్ని ప్రసాదించావు. వీళ్లనెందుకు ఇలా చేస్తున్నావు అని ప్రార్థిస్తాడు. వెంటనే భూమిలో చిక్కుకున్న భాగవతుల కోసం వైకుంఠం నుండి విమానం వస్తుంది. వాళ్ళిద్దరూ దానిని అధిరోహించి జయదేవుడికి చేతులెత్తి మొక్కి, మహానుభావ, నీ అనుగ్రహం వల్లే మాకు వైకుంఠ ప్రాప్తి లభించింది. నిన్ను మోసగించినందుకు సిగ్గుపడుతున్నాం, మమ్మల్ని క్షమించు అని ప్రార్థించి వైకుంఠానికి వెళ్ళిపోతారు. వెంటనే జయదేవుడికి కూడా కాళ్ళు చేతులు వచ్చేస్తుంది. రాజు గురుదేవుణ్ణి అనేక విధాలుగా పొగిడి తన నగరానికి తీసుకుని వెళతాడు. రాజు బలవంతం చేయగా జయదేవుడు తన పూర్వ వృత్తాంతాన్నంతా చెబుతాడు. రాజు స్వయంగా గురువు ఆజ్ఞను తీసుకుని సపరివారంగా పూరి జగన్నాథ్కు వెళ్లి జయదేవుడి భార్య అయిన పద్మావతిని తన నగరానికి తీసుకువచ్చి గురుదేవుడికి అప్పగిస్తాడు. అటుపై రాజు, రాణి వినయ విధేయతలతో ఆ దంపతులను కొలుస్తూ ఉంటారు. రాణి పద్మావతి ఎంతో స్నేహంగా ఉండేవాళ్లు. ఒకరోజు పద్మావతి రాణికి ఆవిడ చెలికత్తెలకు పుణ్యకథలను చెబుతోంది. ఇంతలో ఒక పరిచారిక వచ్చి రాణిని చూసి, అమ్మా, మీ సోదరుడు చనిపోయాడు, మీ వదిన సతీ సహగమనం చేసింది అని చెబుతుంది. ఈ మాటలు విన్న రాణి దుఃఖంతో ఏడవసాగింది. పద్మావతి మాత్రం నిశ్చలంగా ఉంది. ఇది చూసి అంత దుఃఖంలోనూ ఆశ్చర్యపోయిన రాణి పద్మావతితో, తల్లి, నా వదిన సతీ సహగమనం చేసింది అని విని కూడా నీలో సంతోషం కానీ దుఃఖం కానీ కలగడం లేదు. దానికి కారణమేంటి అని అడుగుతుంది. దానికి పద్మావతి, భర్త మరణం విన్న వెంటనే మహాపతివ్రత అప్పటికప్పుడే ప్రాణాలను కోల్పోతుంది. ప్రయత్నపూర్వకంగా ప్రాణాలు తీసుకోవటంలో విశేషం ఏముంది అని అంటుంది. ఆ మాటలు రాణికి కోపాన్ని కలిగించింది. దానికి తోడు జయదేవుడు, అతడి భార్య పద్మావతి అంటే రాజుకు ఎంతో గౌరవం. ఇది రాణికి అసూయగా ఉండేది. పద్మావతి మహాపతివ్రతలాగా మాట్లాడుతోంది. ఈమె పాతివ్రత్యాన్ని పరీక్షించాలి అని అనుకుంటుంది రాణి. దానికి ఒక ఉపాయాన్ని ఆలోచించి ఆ విషయాన్నంతా మంత్రితో చెప్పి దానిని ఆచరణలో పెట్టమని చెబుతుంది. మంత్రి మంచి సమయం చూసి అలాగే చేస్తానని చెబుతాడు. ఒకరోజు రాజు తన పరివారాన్ని, జయదేవుణ్ణి వెంట పెట్టుకుని అరణ్యానికి వెళతాడు. ఇదే మంచి సమయమని తలచి మంత్రి పద్మావతితో మాట్లాడుతున్న రాణి వద్దకు వెళ్లి, తల్లి, గురుదేవుడితో పాటు మహారాజు అరణ్యానికి వెళ్లారు. ఇంతలో ఒక పెద్ద పులి వచ్చి మీద పడింది. ప్రభువు తప్పించుకుని ప్రాణాలతో బయటపడ్డారు. కాని గురుదేవుడు మాత్రం పులివాత పడి మరణించారు అని చెబుతాడు. ఈ కట్టుకథనంతా విని రాణి దుఃఖాన్ని అభినయించే లోపలే పద్మావతి నేల మీద పడి ప్రాణాలు విడిచింది. రాణి ఇదంతా నాటకమని వైద్యులను రప్పిస్తుంది. వైద్యులు వచ్చి పద్మావతి నిజంగానే మరణించిందని చెబుతారు. నమ్మలేకపోతుంది రాణి. ఇంతలో
రాజుతో పాటు గురుదేవుడు కూడా అక్కడికి వస్తాడు. మంత్రి జరిగింది జరిగినట్టు అంతా రాజుకు వివరిస్తాడు. రాజు ఎంతో బాధపడి, నా భార్య వల్ల నాకు ఇటువంటి అపకీర్తి వచ్చింది. ఈ అపకీర్తితో నేను ఇక జీవించి ఉండకూడదు. అగ్గిలో దిగి ప్రాణాలు పోగొట్టుకోవడమే మేలు అని చెప్పి తన రాజ్యాన్ని కుమారుడికి అప్పగించి గురుదేవుడిని సెలవిమ్మని ప్రార్థిస్తాడు. జయదేవుడు రాజుతో తొందరపడవద్దని తన భార్య మృత కళేబరం వద్దకు వచ్చి తన మరణ వార్త విని చనిపోయింది, కాని ఇప్పుడు తాను బతికే ఉన్నాను కదా అని అనుకుని భక్తితో అష్టపదులను పాడుతూ నృత్యాన్ని చెయ్యసాగాడు. 19వ అష్టపది పాడుతున్నప్పుడు పద్మావతి లేచి కూర్చుందట. ఈ అష్టపదిలో శ్రీకృష్ణుడే స్వయంగా వచ్చి పంక్తులను రాశాడని, అందువల్లే అది దర్శన అష్టపది అయ్యిందని చెప్పుకున్నాం కదా. ఈ అష్టపది ద్వారానే మళ్ళీ పద్మావతి లేచి కూర్చోవడం వల్ల దీనిని సంజీవిని అష్టపది అని అంటారు. గీత గోవిందం మహత్యాన్ని తెలిపే ఒక మహత్తరమైన ఘట్టం ఇది. జయదేవుడు అష్టపదులను దేవాలయాలలో పాడుతూ ఉంటే అతడి భార్య పద్మావతి నృత్యం చేసేవారట. ఇప్పటికీ కిందుబిల్వం గ్రామంలో ప్రతి ఏడు జయదేవుడి జయంతి ఉత్సవాలు జరుపుకుంటారు. అప్పుడు గీత గోవిందాన్ని తప్పకుండా పాడుతారు. అలాగే పూరి జగన్నాథుడి ఆలయంలో ఇప్పటికీ ప్రతిరోజు అష్టపదిని పాడటం ఆనవాయితీ. దీనిని జయదేవుడి సేవగా పేర్కొంటారు. శ్రీ జయదేవుడు శ్రీముఖనామ సంవత్సరం మార్గశిర బహుళ ఏకాదశి నాడు కృష్ణ సాన్నిధ్యాన్ని పొందారు. ఇదండి భక్త జయదేవుడి జీవిత చరిత్రలో కొన్ని ముఖ్యమైన ఘట్టాలు. మళ్ళీ మరొక మంచి విషయంతో మీ ముందుంటాను. ధన్యవాదాలు.